భారతదేశంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుత కార్యక్రమం. అసలు ఈ ఆలోచన రావడమే చాలా గొప్పది. తను కష్టపడుతూ తన నష్టాలను భరిస్తూ ఆ అన్నాన్ని పెడుతున్నటువంటి రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు 100 రోజులు మినిమం పనులు వారికి అందేట్టు ఆగస్టు 23 ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుత కార్యక్రమం. భారతదేశంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగనటువంటి ఒక అద్భుత కార్యక్రమం ఆవిష్కరణ అవబోతోంది. దీనికి కర్త కర్మ క్రియ మన ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాల వారు ఆరాధిస్తున్నటువంటి ఓ నిజాయితీపరుడు, ఓ గొప్ప వ్యక్తి, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ ఆలోచనే ఒక మహత్తరమైనటువంటి ఆలోచనగా గ్రామాల్లో అభివర్ణించుకుంటున్నారు. ఎందుకంటే ఈ గ్రామ సభలు 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఒకే సమయంలో జిల్లా నుంచి గ్రామ స్థాయి అధికారుల సమక్షంలో గ్రామ సర్పంచ్ మరియు మెంబర్స్, అంతేకాకుండా గ్రామ ప్రజలు, ముఖ్యంగా రైతుల ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ జరగడం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి. అసలు ఈ ఆలోచన రావడమే చాలా గొప్పది. ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తాయంటే ప్రజలకు నిజమైన సేవ చేయాలి, సమాజ సేవే రాజకీయ ఆకాంక్ష, పదవులు కాదు రాజకీయాలకు వచ్చింది పదవుల కోసం కాదు, సామాజిక సేవ చేయడానికి మాత్రమే అనేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇలాంటి గొప్ప ఆలోచనలు వస్తాయి. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతమైనటువంటి టీంని, శశిభూషణ్ రావు గారు సీనియర్ ఐఏఎస్, అలాగే కొత్తగా వచ్చినటువంటి కృష్ణతేజ్ గారు యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, వీళ్ళ తాలూకా సమక్షంలో ఈ అద్భుతమైన తన బ్రెయిన్ చైల్డ్ కార్యక్రమాన్ని ఆగస్టు 23న ప్రారంభించడం జరుగుతుంది. ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఉపాధి హామీ పథకం పైన. అందులో వారు కోరుకున్నది ఏంటంటే జాతిపిత గాంధీ మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యం ఈ ఆంధ్రప్రదేశ్లో రావాలని. దాని పర్యవసానంగానే ఆ ఆలోచనలోంచి వచ్చింది ఈ గ్రామ సభలు. రైతులు ఉపాధి హామీ పథకాన్ని తమ వ్యవసాయం కొరకు ఎంతో కష్ట నష్టాలు కూర్చి ఎప్పుడూ కూడా తను కష్టపడుతూ తన నష్టాలను భరిస్తూ మనకు అన్నం పెడుతున్నటువంటి ఈ సమాజానికి ఆ అన్నాన్ని పెడుతున్నటువంటి రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని రైతుల తాలూకా వ్యవసాయ కార్యక్రమాలకి అనుసంధానం చేస్తూ 2,000 కోట్ల రూపాయల పనులు అదే రోజు గ్రామ సభల్లో ప్రతిపాదించే ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మహత్తర కార్యక్రమం. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఉపాధి హామీ కూలీలకు 100 రోజులు మినిమం పనులు వారికి అందేట్టు వారి కుటుంబాలు కూడా చక్కగా సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి లోటుపాట్లకి గురి కాకుండా సమాజంలో అన్ని వర్గాలతో పాటు ఈ పేద వర్గాలు కూడా ఉండాలని, అలాగే వారి తాలూకా హక్కులేంటి, ఉపాధి హామీ కూలీల తాలూకా హక్కులు ఈ కార్యక్రమంలో ఎలా ఉంటాయి, వాటిని కూడా విశదీకరించని చెప్పడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రేపు 23వ తారీఖున ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదొక ఆరంభం మాత్రమే. ఓ ఉత్తమమైన మనిషి, ఓ నిజాయితీ పరుడు, ప్రజలని సేవ చేయాలన్నటువంటి ఆకాంక్షతో రాజకీయాలకు వచ్చినటువంటి వాడు. రాజకీయాలంటే రాజకీయ పక్షము అంటే అదొక సామాజిక ఉద్యమం నిరూపిస్తున్నటువంటి వ్యక్తి. నిజాయితీ అనేటువంటిది రాజకీయాల్లో కూడా చూపించవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ వారి ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ కార్యక్రమం చక్కగా ప్రజలకి మంచి జరుగుతూ రైతులు ఆనందంగా ఉంటూ అద్భుత కార్యక్రమంగా కార్యరూపం దాల్చాలని చెప్పి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కోరుకుంటున్నారు.